అబ్బా సూపర్. రేవంత్ రెడ్డి గారి పరిపాలన సూపర్. మరి మందు రేట్లు పెంచింది కదా, దానిపైన ఏమంటావు? మందు రేట్లు 40 రూపాయలు పెంచిండు, మెట్రో రేట్లు పెంచిండు, అదే విధంగా మొన్న బీర్ల రేట్లు పెంచిండు. మొత్తం ఏడ చూసినా అన్న సూపర్. మొత్తం పరిపాలన సూపర్ ఉంది. ఒక్కొక్కరు కూడా ఇంట్లో నిద్రపోయడానికి కూడా ప్రశాంతంగా లేదు. ఇప్పుడు హైడ్రో తోటి మొత్తం ఇళ్ళని కూల్చేస్తుండు. మొత్తం సూపర్ అంటే సూపర్ చేస్తుండు. హైడ్రో అయిపోయింది కదా, ఇప్పుడు ఆయన పరిపాలన గురించి ఎంతో మంది గొప్పగా చెప్తున్నారు కదా, దానిపైన మీరు ఏమంటారు? గొప్పగా అన్న సూపర్ అంటలేన సూపర్. ఎట్లా అంటే రేవంత్ అన్న చేసినట్టు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎవ్వడు చేస్తలేడన్న. అసలు రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉన్నట్టు ఎవ్వడికి కూడా అర్థమైతలేదు. మొత్తం పిచ్చిలు ఎత్తానన్న. ఇట్లా చూస్తే మనం ప్రతిపక్షాలందరూ తిరగాలనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అన్న పరిపాలన అనేది ఎందుకన్నా ఈ పరిపాలన అనేది మాకైతే అర్థమైతే పిచ్చిలు ఎత్తాను. ప్రతిపక్షాలందరూ అంగిలి చింపుకుంటారు. ప్రజలు మేము చింపుకుంటాను అంటే ప్రతిపక్షాలు ఏడవాలి. మొత్తం పిచ్చిలు ఎత్తాడు రేవంత్ అన్న. మొత్తం మంటలే. రేవంత్ అన్న అంటే మొత్తం తోపు తురుం. ఎవ్వరం కూడా వదిలిపెడతలేడు, సామాన్య ప్రజలను కూడా వదిలిపెడతలేడు. అంటే బాగా చేస్తున్నట్ట లేకపోతే ఎట్లా? ఏ తోపన్న రేవంత్ రెడ్డి అన్నాడు చేసినట్టు ప్రపంచంలో ఇంతవరకు ఒకటి ఏలంటలేమా? బంగారు తెలంగాణ మించిపోతుంది. బంగారం మొత్తం మించిపోయి వజ్రాలు, వైడూర్యాలు, డైమండ్లు అయింది. ఇది కేక. ఈ రేవంత్ అన్న గారు ఎవడు రాడు, మళ్ళీ ఎవడు పుట్టాడు. ఇది దశాబ్దానికి శతాబ్దానికి ఒక్కడే పుడతాడు. అది రేవంత్ అన్న పుట్టాడు. ఇప్పుడు అందరికీ అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చిండు కదా. అదే అంటే అన్న మొగోడు. అన్న రేవంత్ అన్నట మొగోడు. అంత పెద్ద మొగోడు మళ్ళా దశాబ్దానికి ఒకటి పుడతారు. ఏం మొత్తం ఆకాశంలోనే మొత్తం అన్ని కనిపిస్తున్నాయి అన్న. ఇంట్లో పోతే బుక్కడు పువ్వు ఉండదు. ఇంట్లో దొడ్డు పువ్వు తినేటోళ్ళు ఉన్నారు. కద్దరంగిలు కద్దరు సొక్కలు వేసుకొని మా రేవంత్ అన్న ఇవ్వాలని అంటారు. మరి ఏం అర్థమైతే లేదు. ఎవడు లీడర్ ఎవడు పబ్లిక్ అర్థమైతే లేదు. పిచ్చిలెత్తాను అంటలేనా మొత్తం మాకు పిచ్చిలెత్తాను. ఇప్పుడు